శుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులరా, ఈ పూట దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి దైవజనుడి గురించి చెప్పాలంటే ఒక సంగతి చెప్పాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితులు ఉన్నారు. ప్రాణానికి ప్రాణం అడ్డం వేసే స్నేహితులు ఉన్నారు బైబిల్లో. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరించాలి, మనల్ని సరిచేయాలి, మనల్ని నడిపించాలి అనుకుంటున్న వ్యక్తిని మీకు పరిచయం చేయాలంటే ముందు స్నేహం గురించి మాట్లాడుకోవాలా. తమ్ముళ్ళారా, కొత్తగా తమ్ముడు కనపడుతున్నారు నాకు, వినండి మీరు కూడా. ప్రాణానికి ప్రాణం పెట్టే స్నేహితులు, ఒకరికి ఒకరు ఇష్టమైన స్నేహితులు వీళ్ళిద్దరు. అట్లాంటి స్నేహితులు ఇప్పుడు ఉన్నారా అంటే సమాధానం లేదు. యాకోబన్న, వీళ్ళిద్దరు ఎట్లాంటి స్నేహితులు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం పెడతారు. బైబిల్ చెప్తుంది, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను అని ఉంటుంది వాక్యంలో. కలిసిపోయానంటే ఇద్దరు పెనేసుకుపోయి ఒకటైపోయారు అన్నమాట. ఇద్దరు స్నేహితులు. నిజమైన స్నేహితుడు యోనాతాను దావీదుకి, అలాగే దావీదు కూడా యోనాతానికి నిజమైన స్నేహితుడు. మన ఫ్రెండ్స్ ఎట్లాగుంటారు? అసలు మన స్నేహితులు ఉన్నారా చెల్లెలారా? మన స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ప్రతి వారం పోవాల చర్చిక అనేవాడు మన స్నేహితుడు. క్రైస్తువులు మేము కూడా చూస్తున్నాము తల్లి, మరి ఎంత క్రైస్తువులు చూడట్లేదు అని మన స్నేహితులు. దేవుడికి దూరం లాగే స్నేహితులు శాంతక్క మన స్నేహితులు. అబ్బా ప్రార్థనలు భలే చేసుకోవచ్చులే నాయన, మరి అంత లోతుల్లో అంటారు మనోళ్ళు. బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని చెప్తుంది వాక్యం. చెప్పండి, నిజమైన స్నేహితుడు ఎట్లా ప్రేమిస్తాడు? నిజంగా మన ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే, నిజమైన ఫ్రెండ్ అయితే, మన ఫ్రెండ్ మనల్ని విడవడు. ఏదన్నా మన కష్టం వచ్చిందనుకోండి, మనం బాధలో పడిపోయామనుకోండి, ఏదన్నా ఇబ్బంది అయిపోయింది అనుకోండి, మనశ్శాంతి లేకుండా ఎక్కువ ఆలోచన అయిపోయింది అనుకోండి, నిజమైన స్నేహితుడు కనుక మనకుంటే అట్టి ఆపద దినాలలో, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అటువంటి స్నేహితుడు మనకు ఎట్లా మారిపోతాడంటే సహోదరుడిగా మారిపోతాడంట. సహోదరుడు అంటే సొంత అన్నలాగా, సొంత తమ్ముడిలాగా మారిపోతాడు మనకి. కష్టాలు వచ్చినప్పుడు కనబడట్లేదు అనుకో మన ఫ్రెండ్స్, ఏమనుకోవాలన్నా డూప్లికేట్ ఫ్రెండ్స్. జోసఫ్ అన్న, డూప్లికేట్. డబ్బుంటేనే ఈ ఫ్రెండ్స్ మన దగ్గర ఉండేది, మన దగ్గర ఏదన్నా బాగుంటేనే ఈ ఫ్రెండ్స్ మనకు కనబడతారు. దేవుడు చెప్పేది అది కాదు. నిజమైన స్నేహితుడు ఆపదలలో సైతం సహోదరుడిగా ఉండాలి మనతోటి కనిపెట్టుకొని. ఇది నిజమైన స్నేహితుడు మొదటి లక్షణం. కష్టాలు వచ్చినప్పుడు వదిలిపెట్టదు నీ ఫ్రెండు. దేవమ్మ, నీకు ఫ్రెండ్ ఉంటే నీ కష్టాలు వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టదు, నీకు బాధలు వచ్చిన వదిలిపెట్టదు. మీరు ఎవరికైనా స్నేహితులుగా ఉంటే వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు మీరు వారిని వదిలిపెట్టరు, కష్టాల్లో కనిపెట్టుకొని ఉంటారు, వాళ్ళతోటి ధైర్యం చెప్తా ఉంటారు, ఆదరిస్తారు, వెన్నుదన్ను నిలబడతారు. నిజమైన స్నేహితుడు ఆపదల్లో సైతం సహోదరుడుగా మారిపోతాడంట, బైబిల్ చెప్పింది. రెండో మాట, నిజమైన స్నేహితుడు రెండో మాట ఏంటంటే, ఒకవేళ కనుక మనం తప్పు మార్గంలోకి వెళ్ళామనుకోండి, ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేస్తున్నాం అనుకోండి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, నాకెందుకు వచ్చిన బాధ ఏమైనా అంటే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడేమో, ఉన్నదన్నట్టు చెప్పి కనికరరాజు తప్పు చేస్తున్నావు నువ్వు నేను అన్నాను అనుకో, ఎందుకు వచ్చిన బాధ వాడు ఫీల్ అవుతాడు. మళ్ళీ ఎవరు బాధలో వాళ్ళు మనకెందుకులే అనుకోడంట. నిజమైన స్నేహితుడు అయితే అటు అనుకోరంట. నిజమైన స్నేహితురాలు అలా అనుకోదు, వెంటనే గాయాలు చేస్తాడు, మనకి గాయం చేస్తుంది ఆ స్నేహితురాలు, గాయం చేస్తాడు ఆ స్నేహితుడు. మేలు కోరి, నిజ స్నేహితుడు మేలు కోరి గాయములు చేయును. డూప్లికేట్ స్నేహితులు లెక్కలేనని ముద్దులు పెడతారట మనకి. డూప్లికేట్ స్నేహితులు అందరూ లెక్కలేనని ముద్దులు పెడతారు. ఎట్టే ఉంది బైబిల్లో, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. రే తప్పు నువ్వు చేసి తప్పు, రే ఇది దేవుని దృష్టి కరెక్ట్ కాదురా, మనం దేవుళ్ళు ఇలా ఉండకూడదురా, ఇదిరా కరెక్ట్, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, నా మాట విను, తప్పు చేస్తున్నావు నువ్వు అని వాడు బాధపడినా కూడా గాయాలు చేస్తాడు నిజమైన స్నేహితుడు. చూసేస్తున్నట్టుగా పెయింట్ చేస్తున్నారు మనకి ఎందుకు వచ్చిన బాధలే, పెడితే తిందాం, మనం పోయి తినేదానికి, టైంకి పోయి తినేసేది, ఏం మాట చెప్పకుండా వచ్చేది అని కనుక మన దగ్గర అది ఇది ఆశించి కానీ వాళ్ళు మనం
పొరపాటు తప్పడు వేసినా కూడా చెప్పకుండా ఉన్నారు అనుకో, నిలవను మునిగిపోయినా కూడా పడుచుకోరు మనల్ని. స్నేహితుడు తప్పు చేసినప్పుడు వెంటనే గద్దించాలి, మంచి మార్గంలో తీసుకురావాలి. దేవుని బిడ్డలారా, సేమ్ ఇలాగే దావీదు గారికి రాజ్యానికి వెళ్ళకముందు, సింహాసనం ఎక్కకముందు బిడ్డలారా, సౌలు గారి కుమారుడైన యోనాతాను బెస్ట్ ఫ్రెండ్ ఎవరికి? దావీదు గారికి. దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్స్. బయటికి లోపలికి తిరగొత్తలే తమ్ముడా, గట్టి కూర్చోండి, వాక్యం అయిపోయిందాక లేయకూడదు మీరు. ఏ ఫ్రెండ్ అమ్మా? ఏ ఫ్రెండ్ తల్ల ఏ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ దావీదు గారికి. తర్వాత కొంతకాలానికి యోనాతాను చనిపోతాడు యుద్ధంలో. ఫిలిస్తీన్లతో యుద్ధానికి పోయినప్పుడు సౌలు వాళ్ళ నాన్న, 3 అన్నదమ్ముళ్ళు మొత్తం చనిపోతారు ఆ యుద్ధంలో. యోనాతాను చనిపోయినప్పుడు ఏమండి, ఉపవాసం ఉండి ఒక రోజంతా ఏడుస్తాడు దావీదు తన స్నేహితుడి గురించి. కనకరాజు ఎన్ని గంటలు ఏడ్చాడు? ఎంతసేపు ఏడ్చాడు? తన ఫ్రెండ్ చనిపోయిన దానికి, తన ఫ్రెండ్ని బట్టి, తన ఫ్రెండ్ దూరం అయిపోయేసరికి ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని రోజంతా ఏడ్చాడంట. ఒక రోజంతా విలాప వాక్యములు ఎత్తి పాటలు పాడి కన్నీళ్లు విడిచి తన స్నేహితుని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న తనను చంపేస్తాడని ఎన్నిసార్లు తప్పించాడు తెలుసా యోనాతాను దావీదు గారిని? దావీదు, మా నాన్న నిన్నేం చేయలేడు, మా నాన్న నిన్నేం చేయలేడు, నేను చెప్తున్నాను కదా, నీకు యెహోవా తోడై ఉన్నాడు అని చెప్పేవాడు పొద్దున లేస్తే ఫ్రెండ్కి. ఇదిగో రేపు నువ్వు రాజు అయిన తర్వాత నేనే సైన్యాధిపతిని చెప్తున్నా ముందుగానే అని మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళిద్దరూ. మంచి ప్రేమ. కానీ అతను యుద్ధంలో చనిపోయేసరికి చాలా బాధేసింది, ఏడ్చాడు. తర్వాత తన స్నేహితుని కోసం ఏం చేశాడు తెలుసా? యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి యోనాతాను కుటుంబంలో ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అని అడిగితే, యోనాతాను కొడుకు మెఫీబోషెతు అని ఉంటుంది బైబిల్లో. మెఫీబోషెతు కుంటికాళ్ళు అతనికి ఎక్కడో ఉంటే పిలిపించి అతను చనిపోయేదాకా దావీదు గారి బల్ల మీదే భోజనం చేసేటట్టుగా వాళ్ళ నాన్న బట్టి మెఫీబోషెతుకి ఆ భాగ్యం కలుగు చేశాడు. ప్రేమ, స్నేహితుడి మీద ప్రేమ. నీ ఫ్రెండ్ లోకంలో జారిపోతుంటే నీకు ఏమి పట్టినట్టు కూడా లే. నీ ఫ్రెండ్ లోకంలో జారిపోతుంది అనుకో, కనీసం ఒక మాట కూడా చెప్పవు నువ్వు, బాధపడుతుందని. ఆదివారం చర్చికి వెళ్ళకపోతే మనం ఏం క్రైస్తవులమి? ఉంటే కరెక్ట్గా ఉండు, భక్తి కరెక్ట్గా చేయాలి, దేవుని వదిలేసి ఎందుకు ఈ బతుకు, ఎవరిని మోసం చేయాలని చేస్తావు నువ్వు, రేపు నువ్వు నరకానికి పోతావు అమ్మాయి నువ్వు అని మీరు చెప్పాలా? రేయ్ కనిగిరిరాజు, నరకానికి పోతావురా ప్రభువుని వదిలేస్తే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అయిపోయావు నువ్వు? క్యారెక్టర్లో మారిపోయింది ఏంది? గద్దించు, గాయాలు చేయి, సరైన మగ్గలు తేడానికి, మంచి మగ్గలు తేడానికి. నాకు ఎందుకు వచ్చిన బాధ అనుకుంటున్నావా? ఎప్పుడైతే దావీదు గారికి యోనాతాను చనిపోయాడో ఫ్రెండు చాలా బాధపడిపోయాడు, కృంగిపోయాడు. అయితే దేవుడు యోనాతాను స్థానంలో దావీదు గారికి ఇంకొక స్నేహితుని దయచేశాడు. ఇప్పుడు ఈ స్నేహితుడు ఎవరో తెలుసా? సామాన్య మానవుడు కాదు, యెహోవా దేవుని పరిచర్య చేస్తున్న ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రవక్త పేరు నాతాను. నాతాను ప్రవక్త. ఈ పూట దేవుడు మనకు నేర్పించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి పేరే నాతాను ప్రవక్త జీవిత పాఠాలు. దైవజనుడైన నాతాను పేరు చెప్పండి, ఏం పేరు? దైవజనుడైన సాతానా? సాతానికి నాతానికి చాలా తేడా ఉంది అక్క. అమ్మా సాతానికి నాతానికి చాలా తేడా ఉంది. దావీదు గారికి ఇప్పుడు ఫ్రెండ్ సాతాను కాదు, నాతాను ప్రవక్త, దైవజనుడు, సేవకుడు, దేవుని పరిచయం చేస్తున్నాడు. అయినా కానీ దావీదు గారు స్నేహితుడు పాస్టర్ గారితో స్నేహం పెంచుకున్నాడు ఏంది? ఏమంటే ప్రవక్తతో స్నేహం పెంచుకున్నాడు ఏంటి? అంతే. మనం నీతిమంతులుగా బ్రతకాలనుకుంటే మన స్నేహాలు కూడా దేవుని బిడ్డలతో చేసుకుంటాం. మనం భర్తలను వదిలేసి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళతో మన స్నేహాలు చేయం. భర్తలను వదిలేసి తమ ఇష్టం వచ్చినట్టుగా శరీరాల్ని పాడు చేసుకునే వాళ్ళతో మన స్నేహాలు చేయం. తాగుడు బానిసైపోయి దేవుని మందిరానికి రాకుండా లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళతో స్నేహం చేయవు. నువ్వు తెంచుకొని దేవుని బిడ్డలతో స్నేహాన్ని పెంచుకుంటావు. దావీదు గారు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఇప్పుడు? యోనాతాను చనిపోయిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నాడు? యాజకుడితో లేదా ప్రవక్తతో, ప్రవచించు వానితో, దైవజనుడితో స్నేహం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారండి. దావీదు కంటే చిన్న వయసులో చిన్నాడు నాతాను ప్రవక్త, ఒక 4-5 సంవత్సరాలు చిన్నాడు.
అయినా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. దావీదు గారు చనిపోయేంత వరకు వీళ్ళిద్దరు కలిసి మెలుస్తున్నారని చెప్తుంది బైబిల్లో వాక్యం. వీళ్ళిద్దరు కలిసి మెలిసి ఏమన్నారమ్మా? వీళ్ళిద్దరు కలిసి మెలుస్తున్నారు. మీరు ఎవరితో అయినా స్నేహాలు చేస్తున్నారా? ఏక్ నిరంజన్. మనం ఎవరితో మాట్లాడడం, ఎవరితో కలం, ఎవరితో కలుపుకోం, ఎవరితో వందనాలు చెప్పం. చర్చిలోకి వచ్చే వాళ్ళతో కూడా వందనాలు చెప్పం. మరీ దారుణం ఇది. ఈ మాట కోసం పక్కన వాళ్ళకి ప్రైజులు అడియండి, పక్కన వాళ్ళకి ప్రైజులు అడియండి, చేయబడికి ప్రైజులు అడియండి. ఈ మాట కోసం ప్రైజులు, పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజులు అడియండి. తుమ్నే తెలుగు బోల్తే హాయ్, తుమ్మే తెలుగు. నవ్వతా కూడా చెప్పుకోవట్లే మరి. సీరియస్గా పలకరించుకుంటే కదా. ఫ్రెండ్షిప్ లేరా మీకు? ఫ్రెండ్స్ లేరా? నిజమే, ఈ రోజుల్లో అంత మంచి స్నేహితులు లేరు బయట. మనల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ కనపడడం లేదు. మనల్ని దేవునిలో నిలబెట్టాలని కోరుకునే స్నేహితులు లేరు. ఎందుకంటే సైతం అందరిని మోసం చేశాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీకు మంచి స్నేహితురాలను దేవుడు ఇస్తాడు. నా కూడా దొరకట్లా, నేను కూడా ప్రార్థన చేస్తూ ఉండా, నా కూడా ఒక మంచి స్నేహితుడిని నేనని. దొరికినట్టే దొరుకుతుండారు, మళ్ళా పోతుండారు. నాకు కూడా నిజమైన స్నేహితుడు ఎట్లా ఉంటాడు చెప్పమంటావా? మనలో ఏదైనా పొరపాటు తెలిసిందనుకో వాళ్ళకి, కానీ స్నేహితులకి ఇశ్రాయేల్ పాస్టర్ సంగతి తెలియదా ఇట్ట, యాకోబు సంగతి తెలియదా ఇట్ట, రాహేలకి సంగతి తెలియదా ఇట్ట అని చెప్పరు నిజమైన స్నేహితులు. అసలు మన బలహీనతలు మాట్లాడుకోరు. మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మన తప్పులు దాచిపెడతారు. అది స్నేహితులు అంటే. మన తప్పులు దాచిపెట్టాలా? మన తప్పులు ఊరంతా చెప్పుకునేవాడు మన స్నేహితులా? అదే కదండి సార్ మేము చెప్పేదే. లేరు సార్, నిజమైన స్నేహితులు భూమి మీద లేరు. ఇప్పుడు దొరకతారు, ప్రార్థన చేయి. కనీసం చర్చికి వచ్చే వాళ్ళతో స్నేహం చేయండి, చర్చికి వచ్చే వాళ్ళతో మాట్లాడండి. అప్పుడప్పుడు ఫోన్ నెంబర్లు తీసుకోండి. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు. దండాలు పెడతా మీకు. మళ్ళీ వాళ్ళ నెంబర్లు మీ నెంబర్లో తీసుకున్నారంటే మళ్ళీ నాకు ఎందుకు వచ్చిన బాధలు. స్త్రీల నెంబర్లు స్త్రీలు తీసుకుని, అమ్మ బాగున్నారా, చెల్ల బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారా, పోయిన వారం మందిర్ రాలేదేంటి, ఈ మధ్య కొంచెం దూరం అయిపోతున్నారు చెల్ల, ఏంటి సంగతి, అక్క అదక్క ఇదక్క, దూరం అయిపోతున్నావు అక్క. ఏదా ప్రేమ? సంఘాల్లో ఏదా ప్రేమ? వచ్చామా, 2 మాటలు విన్నామా, ఆమె అనగానే బుల్లెట్ దొరకకుండా పోయామా, అంతే. ఇంకా ఫ్రెండ్లు లేవు, స్నేహాలు లేవు. ఇదిగో నేను చెప్తున్నటువంటి దైవజుడు నాతాను దావీదు గారికి ఎంత మంచి స్నేహితుడు అంటే, దావీదు గారు చచ్చిపోయేదాకా కలిసి మెలుసున్నాడు. తన ఇంట్లో ఏ కార్యం జరిగినా నాతాను లేకుండా జరగలేదు. దావీదు గారు నాతాను పెట్టుకోకుండా ఏ పని చేయలేదు. వారంతా కలిసి మెలిసి దేవునిలో బ్రతుకుతున్నారండి. చెప్పండి, ఆ దైవజుడి పేరు ఏం పేరమ్మా? లేమ్మా చెప్తాలే. సాతానా? నాతాను ప్రవక్త. ముగించేస్తాను నేను త్వరగా, టైంకి వెళ్ళిపోదమ్మా. నాతాను ప్రవక్త, దైవజనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యవ్వన కాలం ముందు నడుం కట్టుకున్నవాడు. పిల్లరా రాసుకోండి. నాతాను అనే పేరుకి అర్థం ఏంటంటే, నాతాను అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని బహుమానం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని బహుమానం అని అర్థం నాతాను అనే పేరుకి. మన పేరుకి ఏమర్థం? పుల్లమ్మ. అర్థం చెప్పండి. పుల్లమ్మ. మన పాత పేర్లు భయంకరంగా ఉంటాయి. పిచ్చమ్మ చెప్పక్క, అర్థం చెప్పక శాంతక్క. పిచ్చమ్మకి అర్థం చెప్పు అక్క ఏంటున్నావా అక్క? పిచ్చమ్మకి అర్థం చెప్పు. కొన్ని పేర్లు ఏంటంటే భలే. తలుపులమ్మ చెప్పండి అర్థం. తలుపులమ్మకి అర్థం చెప్పండి. కిటికీలమ్మకి అర్థం చెప్పండి. తెలీదా మీకు? ఉన్నాయి. తలుపులమ్మ పేరుంది, కిటికీలమ్మ పేరుంది. పేరుకి ఎంత మంచి అర్థం చూడండి, ఎంత మంచి అర్థం. ప్రకాష్ అంటే అర్థమైంది. ప్రకాశించువాడు అని అర్థం. ప్రకాశిస్తున్నవాడు, సూర్యుడు అని అర్థం అన్నమాట. ప్రకాష్ సూర్యులాగా ఉండాలి. ఇప్పుడు ప్రకాష్ ఫ్రెండ్లు ఎవరు? ఏక్ నిరంజన్. నేనే ఊరితో మాట్లాడను, ఒకరితో నాకు వద్దు, నాకు పడదు, నా భక్తి వేరు, నా విధానాలు వేరు. సరే అడుగు కనీసం. నేను అడుగుతున్నా ప్రకాష్, నువ్వు అడుగు ప్రకాష్. ఒక స్నేహితుడు కావాలి మనకి. సరే లేకపోతే ఇబ్బంది ఏమి లేదులే. కానీ బైబిల్లో చూడు ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మనకెందుకు దొరకరు? మనం కలుపుకోవాలి, మనం కలవాలి. ఎవరన్నా దేవుని కోసం బతికే వాళ్ళు కనబడితే వెంటనే వాళ్ళతో స్నేహం చేయాలా.
మనం ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు వదిలేద్దాం. అసలు ముందు కలిస్తే కదా ఫస్ట్. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఎట్టుండాలంటే వాళ్ళని ఏ విధంగా చేత మనం దేవుడు నిలబెట్టడానికి ట్రై చేస్తుండాలా. మనం ఎంత చెప్పినా కూడా వెళ్ళిపోతాం అనుకో, పోరా నాయన వద్దు నాకు వదిలే, అప్పుడు వదిలేయాలా. ఏరు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఏరమ్మా? దైవజనుడితో స్నేహం చేస్తున్నాడు దావీదు రాజు నాతాను ప్రవక్త బెస్ట్ ఫ్రెండ్స్ అంటిల్ ద డెత్. మరణం దాకా వదిలిపెట్టల, ఒకరినొకరు వదులుకోలా. యోనాతాను మంచి స్నేహితుడు, చనిపోయాడు పాపం. నాతాను ప్రవక్త మంచి స్నేహితుడు. ముందు ఫ్రెండ్స్ అవ్వాలనుకున్నప్పుడు దయచేసి మీరు అర్థం ఏం చేసుకోవాలంటే, వీళ్ళ తప్పులు మీ తప్పులు చూసుకోబాకండి. ఫస్ట్ తప్పులు చూడకూడదు. మనం బలహీనతలు లేని మనిషే భూమి మీద ఉండడు. ఏదో ఒక బలహీనత ఉంటుంది, అది కప్పిపెట్టాలి కొంతకాలం. మనం ఎప్పుడు ఒక వ్యక్తిని వదిలేయాలంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎక్కువగా చేస్తుంటే వదిలేసేయాలి కన్నా. అంతేగాని 2 వారాలు చర్చికి రాకపోతే నీకు నా సంబంధం పో అనకూడదు. 1 వారం చర్చికి కాకపోతే ఖచ్ నీకు నాకు వద్దు కన్నా. చర్చి రావడంతో నాకేం స్నేహం అనకూడదు. మనం మంచి మార్గాల్లో తీసుకురావాలి బిడ్డారా. సరే ముందుకెళ్దాం. నాతాన్ అనే పేరుకి ఏం అర్థం చెప్పాను? ఏదో ఒకటి కానీ అంటారా? దేవుని బహుమానం. మనసమ్మ, నాతాన్ అనే పేరుకి అర్థమైంది దేవుని బహుమానం. మన పిల్లలకు కూడా పెట్టాలా. నాథాన్ అంటారు ఇంగ్లీష్లో, నాథన్. నాతాను అని పెట్టి ఊరు పిలుస్తారు. ఇప్పుడు నాతానో పెడదాం. ఏం చేద్దాం? పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలి. ఈ పేరు కూడా ఇప్పుడు అన్ని బైబిల్ పేర్లు పెడదాం వచ్చేవాళ్ళందరికీ. బైబిల్ పేర్లు పెట్టడం, మళ్ళా పోయి రేఖల దగ్గర కూర్చోవటం అవి సరిపోద్ది. భయం వేస్తుంది పెట్టాలంటే, అయినా పెడదాం. ధైర్యం చేసి పెడదాం కొందరికి. నాతాను కనికరాజు పెట్టాలా. చూడండి, ఇప్పుడు ఈ నాతాను ప్రవక్త గురించి కొన్ని విషయాలు తెలియజేయాలంటే, స్టెఫన్ బా ఎంత మంచి పేరు అన్నా. ఏందన్నా స్టెఫన్ అంటే ఎవరు చెప్పండి తల్లే? ఆది సంఘములో అపోస్తలుల దగ్గర పరిచర్య చేస్తున్న నంబర్ 1 శిష్యుడు. 12 మంది అపోస్తలకు దగ్గరగా అందుబాటులో ఉండి రోషం అన్నమాట ఇతనికి. ఏంది పేసురు గారు నిదానంగా చెప్తా వాక్యం, కొడితే బద్దలైపోవాలా అంటాడు అంతే. ఊపు, ఉడుకు, స్పీడ్, ఫాస్ట్, భక్తిలో స్పీడ్ అన్నంత మాత్రాన్ని దేవుడు అతన్ని వదల్లా. అతను ఎంత మంచివాడో తెలుసా? సకల ప్రజలందరి వలన మంచి పేరు పొందుకున్నవాడు అనమాట స్టెఫన్ అంటే. స్టెఫన్ రాళ్లతో కొట్టేటప్పుడు, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, ఆ రాళ్ల దెబ్బలకి చనిపోబోతున్నప్పుడు కన్నులు ఎత్తి చూస్తే ఆకాశం తెరవబడి ఉండటం, సింహాసనం మీద యేసయ్య కూర్చో ఉండటం కన్నులారా చూసాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పట్ట పగలే కళ్ళతో పరలోకం చూసిన భక్తిపుడమ్మా స్టెఫన్ అంటే. పేరుకు తగిన జీవితం ఉండాలి మనకి. పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా మన జీవితాలు ఉండకూడదు. అట్లా బతకలేదనుకోండి, నాకు చెప్పండి, మళ్ళీ పాత పేర్లు పెట్టేస్తా మీకు. పిచ్చమ్మ, పాలమ్మ, సుబ్రావమ్మ చాలు మనకి బతకలేకపోతే. లేదా పేరు దగ్గర జీవితం మనకు ఉండాల్సిందే ఖచ్చితంగా. నాతాను గురించి మనం బైబిల్లో వెతికితే కనబడదు, కానీ చరిత్ర గ్రంథాల్లో, యోధా చరిత్ర గ్రంథాల్లో, ఇజ్రాయేల్ దేశ చరిత్ర గ్రంథాల్లో ఒక మాట రాయబడింది. అదేంటంటే, ఈ నాతాను ప్రవక్త ఎవరో తెలుసా? దైవజనుడైన సమూయేలు గారి వద్ద శిష్యరికం చేశాడంట. చెప్పండి, ఏ దైవజనుడు? సమూయేలు. తెలుసు కదా తల్ల, ఎవరు సమూయేలు? సౌలును రాజుగా చేశాడే, దావీదును రాజుగా చేశాడే, ఇజ్రాయేలులకి ప్రవక్తగా నాయకుడిగా పనిచేశాడే, హన్నా కుమారుడు. ఆమె ఊరు అనబక్కన. మళ్ళా నేను చెప్పలేనమ్మా, హన్నా అంటే ఆమె ఊరు అంటే అనబక్క, నాకు సంబంధం లేదు ఇక్కడ. రాహేలక్క, హన్నా తెలుసు కదా రాహేలక్క ఎవరు? పిల్లలు లేకపోతే ప్రార్థన చేసి పొందుకుందే ఆమె కొడుకు. ఈ సమూయేలు దైవజనుడిగా సేవ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నాడు భక్తిని, ఆయన దగ్గర నేర్చుకున్నాడు సేవని, ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈ వ్యక్తి నాతాను అనే ప్రవక్తగా మారకముందు దైవజనుడైన సమూయేలు దగ్గర నేర్చుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని సమాజానికి దీవెనకరంగా మార్చాలనుకుంటే ముందు మనం నేర్చుకోవాలా. సేవకుల దగ్గర, దైవజనుల దగ్గర మనం కొంతకాలం నేర్చుకోవాలా. కొంతమందికి నేర్చుకోవటం ఇష్టం ఉండదు. నాకు తెలియని వాక్యాలా 2 వాక్యాలు చూస్తాను, బయట మనం పట్టలేం వాళ్ళని, పాస్టర్లని. వాళ్ళు సంవత్సరంగా పాస్టర్లు అయిపోయి ఉంటారు అంతే. వాళ్ళకి హుషారు, తొందరగా సేవ చేయాలి, తొందరగా. ఏంది ఇశ్రాయేల్ పాస్టర్ ఇంకా ఆగమంటాడు, నాకు తెలియదు ఏముంది అని వీళ్ళు నేర్చుకోకుండా నాలాగా
నేను కూడా అంతే. నా సంగతి చెప్తా మీకు. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నిలబడ్డాను, కానీ నేను సేవలో ఒక్కరు కూడా వచ్చిండేవాడు కాదు నా దగ్గరికి. మా డాడీ చెప్పేవాడు, ఒరే ఈ ఊపు ఉండకూడదురా సేవలో, ఇంత స్పీడ్ ఉండకూడదురా జీవనం. ఏం చెప్పేవాడు మా నాన్న? ఏయ్ మా నాన్న ఏం చెప్పేవాడు నాకు, నాన్న బాబు సేవ నువ్వు అనుకున్నంత హుషారుగా ఉండదు బాబు, నాన్న ఆపా అన్నీ చేస్తున్నాడు సేవ, రాజీ పడిపోయి చేస్తున్నాడు సేవ, నేను చేసి చూపిస్తా చూడనేవాడు. పొద్దున లేసా మా డాడీని, మరి అట్లా కాదురా, నాన్న మాటలు ఎప్పుడు వినం మనం. పెద్దల మాట సద్దన్నమా పెరుగన్నమా? పెద్దల మాట చద్దన్న మూట అని దేవుడు ముందే చెప్పి నేను అబ్బా మనం వినలా, చూపిస్తా చూడు తడాక అని ముత్తుకూరుకు వచ్చి నానా ఎగురులు ఎగిరి జీవన్ తెలుసు. నా ఎగురు బాగా, జీవన్ నిలబడ్డాడు ఎట్టో, ఆ తుఫాన్లో కొట్టుకుపోవాల్సిన జీవన్ కూడా మొత్తం మీద జీవన్ నిలబడ్డాడు దేవుడు దయవల్ల. దేవుడు మాత్రం నాకు ఒక 20 మంది 30 మంది సమకూర్చాడు. అందరూ మంచి బిడ్డలు, బలమైన బిడ్డలు, ఘనమైన బిడ్డలు. ఈ నెలకి జీవనం బియ్యం కట్ట కూరగాయలు మొత్తం తీసుకొచ్చి వేసేసేవాడు. ఇంకో నెల బర్ణబాసన వేసేసేవాడు. ఇంకొకరు అసలు కొరతే లేదు ఇంట్లో, అంత బాగుండేది. అప్పట్లో ఉండేది 15 మందే, పొంగేది సంఘం. మన చిన్నోళ్ళమే. నేను అనుకునేవాడిని, చూసావా నా సేవ కరెక్ట్ కాబట్టి, నేను అనుకున్న కరెక్ట్ కాబట్టి ఇంత బాగా జరుగుతుంది సేవ అని వచ్చిన వాళ్ళ మీద ఇంత బాంబులు వేసేది. ఉంటే ఉండు పోతే పో, ఉంటే ఉండు. పొద్దున లేసి ఇదే మాట, ఫస్ట్ చేస్తే కట్ట చేయి, లేదా పో వెళ్ళిపో చర్చి నుంచి వెళ్ళిపో. ఇదేదో నాదిలాగా, నా చర్చిలాగా నేను కట్టుకున్నట్టు, నేను రక్తం కార్చినట్టు సంఘం కోసం. అట్లా ఉండకూడదురా అని మాట్లాడి నేర్చుకోరు వీళ్ళు. ఫస్ట్ దేవుడి దగ్గర నేర్చుకోరు. నాతాను ప్రవక్త సమూయేలు గారి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు శిష్యరికం చేసి విశ్వాసులతో ఎట్ట మాట్లాడాలి, అసలు ఆత్మల సంపాదన అంటే ఏంటి, ఆత్మల్ని కాపాడుకోవటం ఎట్లాగా, అసలు మనం ఒక ఆత్మను సంపాదించగలుగుతామా, దేవుడు ఎంత ప్రేమించి మనకు ఆత్మల్ని ఇస్తా. ఏమిలే ఎస్రాయల్ పాస్టర్ వాక్య చేతవా, నేను చెప్తా చూడు, నేను చెప్పేది వాక్యం బట్టే, ఎదరా పాస్టర్ వాక్యం నేను చూడు అని ఎగిరి 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 ఏ నెల కూడా ఇబ్బంది లేకుండా ఉండే స్థితిలో నుంచి ₹5 పచ్చళ్ళ ప్యాకెట్లకు వచ్చాం వేసునామంలో. అది నేను నేర్చుకుంది. అది నేర్చుకున్న దేవుడు. నా ఊపు, నా హుషారు, నేను ఈ ముత్తుకూరు అసలు కరెక్ట్ వాక్యం చెప్పేది నేనే. ఈ గర్వము, ఇది పొగురు మొత్తం ఎగిరిపోయింది వేసునామలో. ఎప్పుడైతే ₹5 పచ్చడి ప్యాకెట్లు వచ్చినాయో, ప్రభువా ఏడా జరుగుతుంది నాయన, ఏంది నాయన ఈ పని అయిపోయింది నాయన, నాలాంటోడు నమ్మకంగా నీకు సేవ చేసి ఎవరు ఉన్నారు, అసలు ఎవరైనా ఉన్నారా? నేను కాబట్టి ఇంత నమ్మకంగా చేస్తున్నా. నిదానంగా కూర్చోబెట్టి దేవుడు మొత్తం రాలగొట్టి బిడ్డలందరూ వెళ్ళిపోయారు. ఎవరుంటారు తిడితే, అరిస్తే ఎవరుంటారు చెప్పండి? ఇదేంద్రా నాయన ఒకటేమని బాంబులు తిట్లు, మా వల్ల కాదని వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళారు. జీవనం కూడా నేను పోతా అంటే బర్నబాస దగ్గరికి పోయి, జీవనం చర్చిలో ఉన్నాడు, చెవులు మూసుకుందాం, తప్పు పర్లేదు, మనం ఏడ తిరుగుతాం, వద్దు, మనం అందరిలాగా వద్దు, మనం ఒకే సంఘంలో ఉండాలి. దైవజుడు మన మంచి కోసం చెప్తున్నాడు, ఏమో లేవు వదిలే అని పాపం పట్టుకొని వస్తే జీవనం కూడా అని మళ్ళీ సైలెంట్ అయ్యాడు అనమాట. ఇప్పటికి మిగిలింది మనకి 2-3 కుటుంబాలే పాత వాళ్ళు మిగిలింది, అందరు వెళ్ళో. ఆ తర్వాత తెలిసింది నాకు, ఓహో ఇంత ఊపు సేవలో పనికిరాదు, ఇది ఎంత దేవుడి చిత్తం కాదు, ఇది మానవ ఆవేశం అని. ఇప్పుడు 6-7 సంవత్సరాలకి సేవలోకి వచ్చిన 6-7 సంవత్సరాలు పొళ్ళు రాలితే అప్పటి నుంచి మళ్ళీ ప్రభు కాళ్ళు పట్టుకొని మళ్ళీ నాయన ఇంక నుంచి నేను ఏం మాట్లాడను, నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటానని మరలా ప్రభు దగ్గర ఏడ్చి ఒక్కొక్కటి నేర్చుకుంటే 13 సంవత్సరాలకి ఇక్కడ దాకా వచ్చాం మనం. కొందరు నేర్చుకోరు, నాకు తెలుసు, అంత తెలిసిపోయింది నాకు, అంత నాకంటే ఎవరా, నా పేరు చెప్తే సైతాలు ఆమె అడ్రస్ గల్ అల్లెలుయా అంటుంటే అని వాళ్ళకి అనేసుకుంటా ఉంటారు పాపం, అనుభవం లేనోళ్ళు. నాతాను ప్రవక్త సమూయేలు గారి దగ్గర నేర్చుకొని శిష్యరికం చేసి కొన్ని సంవత్సరాల పాటు సమూయేలు గారు చనిపోయేదాకా ఆయన దగ్గర శిష్యుగా పనిచేశాడు. అప్పుడప్పుడు దావీదు గారు సమూయేలు దగ్గరికి వెళ్ళేవాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు దావీదు గారు వెళ్ళినప్పుడు పరిచయం వీళ్ళిద్దరికి, అక్కడ స్నేహం ఏర్పడింది వీళ్ళిద్దరికి. సమూయేలు గారు చనిపోయిన తర్వాత దావీదు గారితో ఇంకా స్నేహం బలపడింది. బిడ్డలారా, అది పాయింట్. సమూయేలు గారి దగ్గర శిష్యరికం నేర్చుకొని, అలాగే ప్రియులారా, సమూయేలు గారు మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం రాశాడు కదా సమూయేలు గారు. అయితే రాసింది ఎవరంటే సమూయేలు గారు ఏమో నోటితో చెప్తా ఉండేవాడు, డిక్టేట్ చేస్తుండేవాడు. ఆ గ్రంథాలని తన చేత్తోనే నాతాను ప్రవక్త, అలాగే మనకు బైబిల్లో కనపడుతున్న గాదు అనే ప్రవక్త కూడా, గాదు మనకు గ్రంథాలు ఉన్నాయి కదా,
గాదు, ఆషేరు నన్ను చూడండి. ఆ గాదు ప్రవక్త కూడా సమూయేలు గారి దగ్గరే శిష్యరికం చేశారు. వీళ్ళిద్దరు కలిసి ఆయన చెప్తుంటే ఈ 2 గ్రంథాలు రాసినట్టు చరిత్రలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నాతాను ప్రవక్త, గాదు ప్రవక్త సమూయేలు గారి దగ్గర శిష్యరికం చేసి సేవ అంటే ఏంటో నేర్చుకొని, ప్రవచనాలు అంటే ఏంటో నేర్చుకొని, దేవుని భక్తి నేర్చుకొని, భయభక్తులు నేర్చుకొని ఆయన చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో పరిచర్య చేశారు. వారిద్దరిలో నాతాను ప్రవక్త మంచి స్నేహితుడు దావీదు గారికి. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. యోనాతాను గారు చనిపోయినంత వరకు దావీదు గారికి యోనాతాను మంచి స్నేహితుడు. యోనాతాను చనిపోయిన తర్వాత ఏమండి, దావీదు గారు చనిపోయేంత వరకు దావీదు గారికి నాతాను ప్రవక్త మంచి స్నేహితుడు అని మనం విన్నాం కదా. అయితే దావీదు గారు చనిపోయే వరకు వీరిద్దరూ అంటే నాతాను గారు దావీదు గారు ఎంతో అన్యోన్యమైన స్నేహాన్ని కలిగి విడవకుండా ప్రేమించే నిజ స్నేహితులుగా బ్రతికారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. త్రోవ తప్పినప్పుడు గద్దించి సరిచేసాడు నాతాను గారు దావీదు గారిని. చెప్తాను మీకు ముందు గద్దించి తన స్నేహితుడు తొలగిపోవడం ఇష్టం లేక గద్దించి సరిచేశాడు. ప్రియమైన సలహాదారుడుగా తన రాజ్యంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే దావీదు గారు మొట్టమొదటి పిలిపించి నాతాను చెప్పేవాడు అనమాట. నాతాను ప్రవక్తతో మాట్లాడేవాడు. నాతాను చెప్పిన మాట తీసుకొని, సలహా తీసుకొని నాతాను ప్రవక్త మాట ప్రకారం ఏమండి దావీదు గారు చేసేవారు. అంత మంచి సలహాదారుడుగా, అంత మంచి స్నేహితుడిగా జీవితాంతం ఉన్నాడు దావీదు గారికి. ఒక్కడే స్నేహితుడు, ఇంక 2-3 కూడా లేరు. అంటే నాకు తెలిసి ఆ రోజుల్లోనే ఒక్కడే ఫ్రెండ్ అంటే ఈ రోజుల్లో దొరకడం కొంచెం కష్టమే. దొరక్కపోయినా ట్రై చేయండి, దొరకాలని ప్రార్థన చేయండి, వీళ్ళంతవరకు ఓర్చుకోండి, ఏషాలు వేస్తుంటే వదిలేయండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకు మాత్రం అసలు సిసలైన నమ్మకమైన మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయనే మన మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు. గంటల పాటు ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయనతో గడపాలి. ఆయనే మన మంచి స్నేహితుడు. దేవునికే మహిమ కలుగునుగాక. వెళ్ళరా ఇంకో మాట చెప్పాలంటే నాతాను గారి గురించి ఇజ్రాయెల్ దేశంలో ఆయన పరిచర్య చేసేటప్పుడు 2 తరాలకు కావలవాడుగా పనిచేశాడండి. 2 తరాలు. దావీదు గారి కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. అలాగే దావీదు గారి కుమారుడైన సొలొమోను గారి కాలంలో కూడా ప్రవక్తగా పనిచేసి దేశము, ప్రజలు యెహోవా దేవుని మార్గాల్లో నడుచున్నట్లుగా ఏమండి ప్రజలని దేవుని వైపు తిప్పేటట్లుగా, రాజులను దేవుని వైపు తిప్పేటట్లుగా నమ్మకస్తుడిగా, పరిచారకుడిగా, ప్రవక్తగా పనిచేశాడు. అటువంటి గొప్ప ప్రవక్త గురించి కొన్ని విషయాలు బైబిల్లో మనం చదువుకుందాం. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, తమ్ముడు టైం అని చూడతలే, టైం చూడు ఒకసారి. కరెక్ట్గా చూద్దాం. కరెక్ట్గా 12:30 36. బైబిల్ గ్రంథంలో నాతాను ప్రవక్తను గురించి 4 దగ్గర రాయబడి ఉంది. 1 గంట కాపేద్దాం. బైబిల్ గ్రంథంలో నాతాను ప్రవక్తను గురించి 4 దగ్గర రాయబడి ఉంది, 4 సందర్భాల్లో. మొదటిది, రాజైన దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు, దావీదు గారేమో దేవదారు రాణులతో కట్టిన నగరంలో కాపురం ఉంటున్నాడు. మందసమేమో గుడారపు తెరల మాటున ఉంది. దావీదు గారు తన రూములో నుంచి ఆ గుడారాన్ని చూసినప్పుడల్లా బాధపడేవాడు. నేనేమో ఇంత పెద్ద ఇంట్లో కాపురం ఉన్నాను, నా దేవుడేమో అంత గుడిసెలో ఉన్నాడేంటి, అయ్యో ఇది కరెక్ట్ కాదు, నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన దావీదు గారి గుండెల్లో స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని పిలిపించాడో తెలుసా? తన బెస్ట్ ఫ్రెండ్ పిలిపించుకున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరైనా? నాతాను ప్రవక్తని పిలిపించుకుని తన మనసులో ఉన్నదంతా నాతాను ప్రవక్తకి చెప్తే, నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పాడు అనమాట. తర్వాత దేవుడు మరలా కట్టదని చెప్తాడు. అది 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది అనమాట. ఇది మొదటి సందర్భం. రాజైన దావీదు దేవుని మందిరం కట్టాలన్న ఆలోచనని మొదటిగా నాతాను ప్రవక్తతో పంచుకున్న సందర్భం ఫస్ట్ది. రెండో సందర్భం నాతాను గారి గురించి బైబిల్ రాయబడింది. 2వ సందర్భం ఎక్కడంటే దావీదు చేసిన పాపాన్ని ఖండించిన సందర్భంలో ఈ నాతాను ప్రవక్త మనకు కనబడతాడు. దావీదు గారు చేసిన పాపాన్ని ఖండించిన సందర్భంలో నాతాను ప్రవక్త మనకు కనబడతాడు. అది 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. మూడోది, బత్షెబాకి దావీదుకి పుట్టిన 2వ బిడ్డ సొలొమోనుకి పేరు పెడతాడు. మరలా నాతాను ప్రవక్త వచ్చి 2వ పేరు పెడతాడు, యెదీద్యా అనే పేరు పెడతాడు. ఆ సందర్భంలో మరలా మనకి ఈ నాతాన్గా కనబడతారు. అది 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24-25 వచ్చిన కనబడుతుంది అన్నమాట మనకి. లాస్ట్ 4వ సందర్భం మనకి నాతాన్ గారు ఎక్కడ కనపడతారంటే
సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేసే సందర్భంలో మనకి ఈ నాతాను ప్రవక్త కనబడతాడు. ఈ 4 సందర్భాల్లోనే దైవజనుడు నాతాను గారు మనకు బైబిల్లో కనబడతాడు. ఆయన గురించి రాయబడిన తక్కువే అయినా ఆయన జీవితం ఎంత పరిమళించిందో, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఎంత ఆశీర్వాదకరమైందో ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను, మీరు రాసుకోవాలా. ఈ నాతాను ప్రవక్త మరియు గాదు ప్రవక్త తమ యవ్వన కాలంలోనే ప్రభు అయిన యెహోవా యందు భయభక్తులు నిలిపి నిజదేవుడిని అంగీకరించి చెడుతనాన్ని విసర్జించి తమ ఆత్మీయ నాయకుడైన దైవజనుడైన సమూయేలు గారికి లోబడి ఆయన దగ్గర పరిచర్య నేర్చుకొని ప్రభువుని గురించి తెలుసుకొని సమూయేలు గారి మరణం తర్వాత దేశానికి దీవెనకరమైన ప్రవక్తగా పరిచర్య చేశాడు. రాజులని ప్రజలను సైతం దేవుని వైపు తిప్పి ఆయన కాలంలో దేశం తప్పిపోకుండా తన వంతు కృషి చేసిన నమ్మకమైన పరిచారకుడు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి నాతాను ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాతాను ప్రవక్త దేవుని కోసం బతికితే, అక్క నువ్వు బతకవా? చెల్ల అక్క, తమ్ముడు, అన్న, మనం బ్రతకొద్దా? నాతాను ప్రవక్త గురించి బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు చెప్పండి? పని లేక, పని పాట లేక రాయించాడా కనికరరాజు? ఎందుకు రాయించాడు దేవుడు? నాతాను ఏ విధముగా దేవుని కొరకు తన తరములో బ్రతికాడో నువ్వు నేను కూడా మన తరంలో ఈ రోజుల్లో మనం అలాగే బ్రతకాలని కదా బైబిల్ రాయించింది ఆ వ్యక్తి గురించి దేవుడు. స్టెఫనో నాతాను ప్రవక్త గురించి బైబిల్ దేవుడు ఎందుకు రాయించాడంటే ఆయనలాగా మనం ఈ రోజుల్లో బతకాలని. మరి కానీ మనం బ్రతుకుతున్నామా? తమ్ముడా వారాల పాటు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపు దేవుడికి ఏం లెక్క చెప్తారు? ఒక ప్రశ్న నేను అడతాను మిమ్మల్ని. మీరు దేవుడిని నమ్ముకొని కనీసం 10 సంవత్సరాలు అయింది. నేనైతే పుట్టినప్పటి నుంచి దేవుని కుటుంబంలో పుట్టా. మహా సీనియర్ నేనైతే. కొందరు 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉన్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 10 సంవత్సరాల భక్తిలో కనీసం ఒక్కరినైనా మనం దేవుని కొరకు ప్రభావితం చేసామా? కనీసం ఒక్కరినైనా మనం దేవుని కోసం ప్రభావితం చేసామా? భక్తి చేస్తే యాకోబులాగా చేయాలయ్యా. అబ్బా ప్రార్థన చేస్తే శాంతకలాగా చేయాలి. అసలు అబ్బా ఏందా ప్రార్థన? అసలు అక్క నడకేంటి, మాటలేంటి, జీవితం ఏంటి, అసలు క్రైస్తవురాలంటే అట్లా ఉండలేమో. అసలు ఆ తమ్ముళ్ళలాగా ఉండాలని ఆయన దేవుడి కోసం బతకాలనుకుంటే. బైబిల్లో ఏముందంటే, మెట్టుకు మీరు యేసుక్రీస్తును ధరించుకున్నవారై అన్నది వాక్యంలో. ఈ తరంలో మనం ప్రజల్ని ప్రభు కోసం ప్రభావితం చేయాలంటే మన పైన యేసయ్యను ధరించేసుకోవాలా, మన మీద యేసయ్య ఉండాలా. అంటే లోకానికి నిన్ను చూసినప్పుడు నీలో నుండి యేసయ్య కనపడాలి. యేసయ్యలాగా మాట్లాడాలి, యేసయ్యలాగా నడవాలి, యేసయ్యలాగా పడుకోవాలి, యేసయ్యలాగా ప్రార్థన చేయాలి, యేసయ్యలాగా వాక్యం చెప్పాలి, యేసయ్యలాగా జీవితాన్ని జీవించాలి, నడుం కట్టుకోవాలి, పవిత్రంగా బ్రతకాలి. యేసువలే ఈ లోకాన్ని విసర్జించి యేసయ్యలాగా మారాలని వాక్యాలు ఘోషిస్తుంటే, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం బతికిన ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మన కళ్ళ ముందు పెడితే దేవుడు ఏమంటే ఇన్ని సంవత్సరాలు ప్రభావితం చేస్తానే వస్తున్నాడు నాతాను గారు. కనీసం నువ్వు నేను ఒక్కరినైనా ప్రభావితం చేసామా? అక్క మా ఆయన మారలేదు అని ఆడస్తుండవు, నా కూతురు పెళ్లి కావట్లేదు అని ఆడస్తున్నావు, మా పిల్లలకు జ్వరాలు వచ్చినాయే అని ఆడస్తున్నావు, వ్యాపారాలు బాగుండడం లేదు అని అది కాదక్క మనం ఏడవలసింది. నాయనా చచ్చిపోయే లోపల ఒక్కరినైనా నీకోసం నేను ప్రభావితం చెయ్యాలి, ఒక్కరినైనా నీకోసం ప్రభావితం చేయాలి, నన్ను బట్టి ఒక్కరన్నా నీ దగ్గర రావాలి ప్రభువా, నేను అట్లాంటి భక్తి చేయాలి ప్రభువా, అటువంటి భక్తి చేయాలి నేను అని ఎప్పుడైనా దేవుని అడిగావా? నాతాను ప్రవక్తను పోలి ఈ తరములో మనం యేసయ్య కొరకు నిలబడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నాతాను ప్రవక్తను పోలి ఈ లోకంలో మనం యేసయ్య కొరకు బ్రతుకుదుము గాక. ఏమండి? నంబర్ 1 రాసుకోండి, నాతాను ప్రవక్త యొక్క సుగుణాలు, నాతాను ప్రవక్త జీవిత పాఠాలు. మొదటిది మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా దేవునిగా విశ్వసించిన కాలం మొదలుకొని, యెహోవా దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకున్న రోజు మొదలుకొని మరణము వరకు వెనకడుగు వెయ్యని భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ భక్తి అక్క?
ఏందో మా యొక్క ఫ్యాన్ చూస్తుంది, గాలి లేదనేమో. ఫ్యాను లేకపోతే అక్క ఒక పూట ఏం కదా అక్క. అన్న తమ్ముడా, ఫ్యాన్ లేకపోతే ఏం మనకి ఈరోజు చెప్పండి. ఫ్యాన్లు కాదు మనకు కావాల్సింది, మన ఎవరిలాగా బతకాలా? అరను ఎవరిలాగా బ్రతకాలా? నాతాను ప్రవక్తలాగా. ఒక్కసారి ప్రభువులు అడుగు పెడితే మరణం దాకా వెనక్కి తిరగలేదండి నాతాను. అందుకు ఆయన పేరుని బైబిల్ రాయించిన దేవుడు. మనమైతే ఇప్పటికి 1470 సార్లు పడ్డాం. పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం. ఇంకెప్పుడు ముగింపు? ఇంకెప్పుడు నువ్వు నిలబడేది? ఇంకెప్పుడు నువ్వు గట్టిగా ప్రభు కోసం తీర్మానం తీసుకునేది? తమ్ముడా, ఈరోజే పడటం ఆగిపోవునుగాక. ఈ రోజు నుంచి నువ్వు గట్టిగా దేవుని కొరకు నిలబడుదువుగాక. నంబర్ 1, నాతాను ప్రవక్త రక్షింపబడిన రోజు మొదలుకొని మరణం దాకా వెనకడుగు వేయకుండా దేవుని కొరకే నమ్మకంగా సాగిపోయిన ప్రవక్త. రెండో పాయింట్, 2 సమూయేలు గ్రంథం 7 మొదటి వచనం, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో ఉన్న సంగతి ఏంటంటే, నాతాను ప్రవక్త దావీదుకి నమ్మకమైన స్నేహితుడు. రెండోది ఇది, నాతాను ప్రవక్త దావీదుకి నమ్మకమైన స్నేహితుడు. చెప్పాను కదా మనకు స్నేహితులు ఉండాలని. ఒకవేళ ఉంటే వాళ్ళకి మనం నమ్మకంగా ఉండాలి. మనం నమ్మకమైన స్నేహితుడిగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, నమ్మకస్తుడు సంగతిని దాచును అనంద వాక్యంలో. నమ్మకస్తుడు సంగతిని ఏం చేస్తాడు? కనికరాజు, సంగతిని ఏం చేస్తాడు? సంగటి కాదు, రాగి సంగటి కాదు, సంగతి. మళ్ళా సంగటి అనుకుంటారేమో. మీరు తెస్తే కదా తింటాం మేము రాగి సంగట్లో ఎన్నేమైనా ఉంటే. జోసఫ్ అని అనుకుంటాడంటే రాగి సంగట్ల మీద ఉన్నాడు. సార్ చూసేవా రాగి సంగట్ల మీద ఉన్నాడు. ఇప్పుడు రాగి సంగటి ఎందుకు జ్ఞాపకం వచ్చింది సార్కి? ఇప్పుడు పాస్టర్ గారికి నేను సంగటి అనలేదు, సంగతి అన్న. సంగతిని దాచిపెడతాడంట నమ్మకస్తుడు. చెడిలా నీ నోటితోటి ఎవరి గురించి అయినా బయట చెప్పేవంటే దేవుడు నిన్ను తప్పుపడతాడమ్మా. అక్క, నీ నోటితోటి నీ పొరుగువాడి విషయాలు బయట చెప్పేవంటే దేవుడు బాధపడతాడు. మనం గుండెల్లో దాచేసుకోవాలి ఇతరుల విషయాలు. ముఖ్యంగా పాపం, వాళ్ళు చేసిన పాపాన్ని మనం దాచేయాలి. వాళ్ళ గురించి ప్రార్థించాలి. మార్చు ప్రభు అని ప్రభుని అడగాలి. అంతే మనం చేయాల్సింది. నాతాను ప్రవక్త దావీదుకి నమ్మకమైన స్నేహితుడు. దావీదు చేశాడు పాపం, దావీదుగా తప్పిపోయాడు, మార్గం తప్పిపోయాడు పాపం. ఎటువంటి ప్రార్థనా పరుడు తెలుసా? దేవుడు కూడా చివరికి సర్టిఫికేట్ ఇచ్చాడు అంతే దావీదు గారికి. దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు నా హృదయానుసారుడు, నమ్మకస్తుడు, నా ఉద్దేశాలన్నీ ఎరిగిన వాడని సర్టిఫికేట్ ఇచ్చాడమ్మా దావీదు గారికి. అంత మంచోడు. ఏదో పొరపాటున ప్రార్థన తగ్గి జారిపోయి పాపం చేసేసాడండి. దావీదు చేసిన పాపాన్ని ఇంకెవరికైనా చెప్పాడా? నాతాను, బైబిల్లో ఉన్నమాట, దావీదు చేసిన పాపాన్ని నాతాను ఇంకొకరు చెప్పాడు, ఏళ్ళకి చెప్పాడు, యోవాబుకు చెప్పాడు అని ఏం చెప్పారా? నాతాను ప్రవక్తకు తెలిసింది, గుండెల్లో దాచుకున్నాడు అంతే, బయట చెప్పలా. అందుకే నాతాను ప్రవక్త దావీదుకి నమ్మకమైన స్నేహితుడు. బిడ్డ, వీలైతే నువ్వు నమ్మకస్తుగా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రభువుకు లెక్క చెప్పాలి మనం. మూడోది బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, దావీదు గారు పాపం చేసినప్పుడు వెళ్ళి మాట్లాడమని నాతానుతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు చెప్పిన తర్వాత దావీదు దగ్గరకు వచ్చి నాతాను గారు మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటంటే, నాతాను ప్రవక్త దేవునికి అందుబాటులో ఉండి దేవుని చేతిలో సాధనంగా వాడబడుతున్నాడు. నాతాను ప్రవక్త దేవుని చేతిలో, నాతాను ప్రవక్త దేవుని చేతిలో సాధనం. నాతాను ప్రవక్త దేవుని చేతిలో సాధనం. మనం ఎవరి చేతిలో సాధనం? కనీసం దేవుని చేతిలో సాధనంగా ఉండాలి కదా చెల్ల, చెప్పు. దేవుని చేతిలో సాధనాలు అంటే ఎవరంటే, ఏదో ఒక పని చేయించుకోవడానికి, నీ ద్వారా ఏదో ఒక పని ఆయన జరిగించుకోవడానికి నువ్వు అందుబాటులో ఉండాలా. అప్పుడు నిన్ను సాధనం అంటారు. ఏమ్మా, నేను ఎంతసేపు వాక్యం చెప్తున్నానో నాకు తెలియాలంటే ఈ సాధనం కావాలి నాకు. ఇప్పుడు 40 నిమిషాలు నేను స్టార్ట్ చేసి, ఇది ఒక సాధనం. ఇది నేను ఎందుకు వాడుతున్నానో, సమయాన్ని ఫాలో అవ్వాలా, సమయం చూసుకుంటూ ఉండాలా. ఇది ఇప్పుడు నాకు ఉపయోగపడట్లేదు శాంతక, ఉపయోగపడట్లేదా? శాంత కూడా చెప్పట్లే లాస్ట్కి. ఇది నాకు ఉపయోగపడుతుంది సాధనం. ఇది మనం దేవుని సాధనాలుగా మారాలి కదా. దేవునికి నువ్వు ఏ విషయంలో ఉపయోగపడుతున్నావు చెప్పు. అసలు ఏదైనా ఉపయోగపడుతున్నావా? మరి ఈరోజు హుషారుగా చూస్తున్నా సాయి. ఈరోజు ఏం చూస్తుందంటే, సాధనంగా లేకపోతే మేము ఎట్టున్నాం సార్, సాధనంగా ఉన్నా మేము ఎందుకు ఉపయోగపడ్డ దేవుడికి? మంచిదే ఉపయోగపడితే. నిజంగా నీ గుండె మీద చెయ్యేసుకుని అడుగు దేవుడిని, నువ్వు నిజంగా దేవుడికి ఉపయోగపడుతున్నావా?
ఒక్క పనిలోనైనా నువ్వు యేసుకు ఉపయోగపడుతున్నావా? ఏ పనిలో ఉపయోగపడుతున్నావు నువ్వు బిడ్డ? దేవునికి ఏ పనిలో ఉపయోగపడుతున్నావు చెప్పండి. నాతాను గారు దేవునికి సాధనంగా ఉపయోగపడ్డాడు. వెళ్ళి మాట్లాడు దావీదుతో, అట్టనయ్యా వెళ్తానయ్యా, ఉపయోగపడ్డాడు. నీ వల్ల దేవుడికి ఏం ఉపయోగం? మందిరాలు జమ్ముతున్నావా? పరిచయం చేస్తున్నావా? ఏదన్నా దేవునికి సంబంధించిన పని సువార్తలకు వస్తున్నావా? పాడబాడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఇంట్లో అన్న ప్రార్థన చేస్తున్నావా? ఆయనతో సంబంధం కలిగి ఉన్నావా? ఏ ఉపయోగం ఉంది నీ వల్ల? నాతాను ప్రవక్త దేవుని చేతిలో సాధనం. మూడో విషయం అక్కడే 12వ అధ్యాయంలోనే ఏముందంటే, దావీదు తప్పును ఖండించే సందర్భంలో, బాగానండి ఈ మాట, నాతాను ప్రవక్తకి సూనాలు చెప్తున్నా మీకు, అతని జీవిత పాఠాలు. దావీదు గారు పాపం చేశాడు, ఆ పాపాన్ని దేవుడు వెళ్ళి ఖండించి మాట్లాడమన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత వచ్చి మాట్లాడాలి తన స్నేహితుడితోటి. ఏమంటే తన స్నేహితుడే కానీ ప్రపంచాన్ని ఏలుతున్న, లేదా ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్న రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. స్నేహితుడైనా కూడా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు, ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు. ఒకవేళ జగనన్న మన బంధువు అని, జగనన్న మనకి స్నేహితుడని, లేదా జగనన్న బాగా నాకు రక్త సంబంధం అని నాకు అనుకో, జగనన్న ఆఫీసులో కూర్చొని ఉన్నప్పుడు వెళ్ళిపోయి పక్కన కూర్చొని అని చేతులు వేసామనుకో, తల్లే స్టెఫన్ పక్కనుండి అన్నా ఏంటున్నారా? ఆఫీసులో కూర్చొని, పార్టీ ఆఫీసులో కూర్చొని, లేకపోతే అది ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి చేతులు వేసుకొని పైన పడి నవ్వుతున్నాం అనుకో, ఎంత స్నేహితుడైనా ఎంత కోపం వస్తుంది. ఒరే, నీ స్నేహితుడు అవ్వచ్చురా, నేను రాజుని, నేను అధికారిని, ముఖ్యమంత్రిని, ఏంటి ఇదంతా? ఇంకొకసారిగా రిపీట్ అయిందనుకో, వెనక్కి తిరిగి చూసానంటే ఎత్తేసేస్తాను, నిన్ను ఇష్టం అని చెప్తారు. అసలు చేయలేరు, రానిరు కూడా, రానిరు మనల్ని. ఇప్పుడు స్నేహితుడే, దైవజనుడే, కానీ ఎట్లా పడితే మాట్లాడకూడదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడంటే తన స్నేహితుడితో దేవుడు మన మాటలు ఎట్లా చెప్తున్నాడంటే సమయోచితముగా మాట్లాడుతూ మనకు నేర్పిస్తున్నాడు నాతాను ప్రవక్త. మీరు కూడా మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారంటే ఎగాదిగా మాట్లాడబాకండి, మీరు సమయోచితంగా మాట్లాడడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమైన స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారు? సమయోచితంగా. సమయోచితం అంటే అర్థం ఏంటంటే ఏ సమయానికి ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలా. దావీదు గారు వ్యభిచారం చేశారండి. ఆయన యుద్ధానికి పోకుండా ఇంటికాడ ఉండిపోయాడు. ఉండినోడు ప్రార్థన చేసుకుంటా ఉండాలా. ఎందుకో మొత్తం మీద పాపం ఆయన నిద్రకు అలవాటైపోయాడు. బాగా పొద్దు గుంకేదాకా నిద్రపోయాడంట. అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడే నిద్రపోవాలా, ఎప్పుడు పని చేసుకోవాలో అప్పుడు పని చేయాలా. పని చేసే వేళల్లో నిద్రపోకూడదు. అసలు సాయంత్రం జాము నిద్రపోయే టైం కాదు. సరే, ఆయనకి రాజు కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి నిద్రపోయాడు. నిద్రపోయినోడు లేచి, అయ్యా తప్పు అయిపోయింది నాయన, ప్రార్థన చేయలేకపోయినా కూర్చొని మళ్ళీ వెంటనే ప్రార్థన చేసుకోవాలి కదా, మిది పైకి వెళ్ళాడు. సాయంత్రం పూట స్నానాలు చేసే టైం స్త్రీలు, మిది పైకి వెళ్ళాడు. వెళ్ళకూడదని తెలుసు, వెళ్ళిపోయాడు. వెళ్ళినోడు కొంచెం గాలి పీల్చుకొని కిందకు వచ్చేసి ఏ బాధ ఉండేది కాదు. వాకింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాకింగ్ ఎప్పుడా? సాయంత్రం పూట మిది మీద వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేస్తా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే, పిల్లరా మనకు అక్కడ వాకింగ్ చెప్పింది, చూడకూడని సంగతి చూసాడు. ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూడగానే, అమ్మో నేను పొరపాటు చేశాను ప్రభువా, చూడకూడదు, అసలు పైకి రా, తప్పు, నన్ను క్షమించయ్యని వెంటనే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మొదటిసారి చూసినప్పుడు తప్పు లేదు, అది పాపంగా ఎంచలా దేవుడు. మరలా కావాలి రెండోసారి చూశాడండి, అది పాపమైంది. అంతటితో ఆగకుండా ఆ అమ్మ ఎవరో తెలుసుకోమని మనుషులు పంపించాడు. ఫలానా మీ సైనికుడే అయ్యా, మీ సైనికుడే ఊరియా భార్య అంటయ్యా. వెంటనే సమాచారం పంపి, ఏమండి ఆమెను తన నగరకు రప్పించుకొని, పాపం జరిగిపోయింది. కొంతకాలానికి వార్త, నేను గర్భవతిని అయ్యానని వార్త. యుద్ధం జరుగుతూ ఉంది బయట, ఆమె భర్త యుద్ధంలో ఉన్నాడు, 3 నెలలకు ఇంకా రాలా వాళ్ళు. నేను గర్భవతి అయిన వార్త వచ్చింది. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గర్భమా, దీన్ని ఎలా చేయాలి, ఎలా మాన్పాలి? అయ్యో నేను చేసిన పాపం నన్ను వదిలేస్తుంది అనుకుంటే మళ్ళీ పట్టుకుందే, ఎలా చేయాలి? మొత్తం మీద పిలిపించాడు భర్తని. పిలిపించి బాగా ద్రాక్షరసం పోసి మత్తునిగా చేసి, నీ భార్య దగ్గరికి వెళ్ళు, గడుపు, సంతోషం గడుపుకో అంటే, అతను ఎంత మంచోడో. రాజా,
నా నా సైన్యాధిపతి అయిన యోవాబు గారు, నా దేశస్తులంతా సైనికులందరూ అక్కడ పోరాడి ప్రాణాలు పెట్టి రక్తం మధ్య యుద్ధం చేస్తూ ఉంటే ఈ టైంలో నేను నా భార్య దగ్గర సంతోషంగా ఉండాలా? నేను వెళ్ళనయ్యా అని ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా సైనికుల మధ్యలో పడుకున్నాడని రాయబడింది. అంత మంచి నమ్మకస్తుడు అతను, అంత మంచి నమ్మకస్తుడు. ఇంకేం చేయవలగాక యోవాబుకి లెటర్ రాశాడు. యోవాబు, యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ముందు వరుసలో పెట్టి ఇతను హతమొగినట్లుగా చూసుకో, చనిపోవాలి, ఇతను బతకూడదు, ఏసై ఇతన్ని అని లెటర్ రాసి ఆ నీతిమంతుడి చేతే మళ్ళీ పంపించాడు దావీదు. యుద్ధంలో ముందు పెట్టాడు, చనిపోయాడండి. చనిపోయాడన్న వార్త తెలిసింది. అప్పుడు గాలి పీల్చుకున్నాడు, అమ్మయ్యా ఇంక ఇబ్బంది లేదు అని ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరికి ఇది నరమానుడు తెలియదు సంగతి, లోపల మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు దావీదుని వెళ్ళమని చెప్పాడు. వెళ్ళి ప్రకటించు, నేను చెప్పిన మాటలు చెప్పు అని దేవుడు చెప్తే ఇప్పుడు దావీదు తన స్నేహితుల దగ్గరకు వచ్చి కోపంగా వచ్చాడు అనమాట. నా స్నేహితుడు ఇంత తప్పు చేశాడా, ఇంత అపాయంగా ఇంత ఘోరమైన కార్యం చేశాడు, ఎలా చేశాడు దావీదు అసలు అని చాలా కోపంగా వచ్చి, హే దావీదు అనలా, బాగానండి, హే ఏం రా, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు రాజు అయితే ఎవడు రాజు నువ్వు అట కాదు. అదే సమయోచితంగా మాట్లాడటం ఎట్లాగంటే రాగానే నాతాను ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ దావీదు, ఏం బాగున్నావా, బాగున్నాను దావీదు, ఏం సంగతి, ఏమి లేదు, చిన్న మాట చెప్దామని వచ్చాను, ఒక సంగతి జరిగింది మన ప్రాంతంలో, చెప్పు ఏంటి సంగతి, ఇదిగో అని సమయోచితంగా మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న కథ చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడంటే, రాజా మన ఊరిలో మిక్కిలి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు దగ్గరలో, అతనికి గొర్రెలు గొడ్లు వెండి బంగారు బాగా మంచి ధనవంతుడు తెలుసా. ఓకే, అయితే అతని ఇంటి ఎదురుగా ఒక పేదవాడు ఉన్నాడు, అతనికి గొర్రెలు గొడ్లు ఏమీ లేవు, అతనికి ఒక్క ఆడ గొర్రె మాత్రమే ఉంది. అతను ఆ గొర్రెని బిడ్డలాగా పెంచుకునేవాడు, అతను చేతు మొదలు తినేది, అతని దగ్గరే పడుకునేది. ఓహో అవునా, పేదవాడా, అయితే ఏం జరిగిందంటే, ఇదిగో ఈ ధనవంతుడి ఇంటికి బంధువులు వచ్చారు. అయితే ఆ ధనవంతులకి విందు చేయడానికి గొర్రెలు కావాలి కదా. ఆ గొర్రెలు తన దగ్గర 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలు తీసుకోకుండా అదిగో అమాయకుడు పేదవాడు బలహీనుడు ఉన్నాడే, ఆ వ్యక్తి యొక్క ఆడ గొర్రెని బలవంతంగా తీసుకొని వధించి వాళ్ళ బంధువులకు భోజనం పెట్టించాడు. తప్పు కదా దావీదు. ఆ మాట వినగానే దావీదు గారు కోపం వచ్చేసింది. ఆయన ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా, ధర్మశాస్త్రం దేవుని వాక్యం దివారాత్రాలు ధ్యానించి మనసులో నాటుకోపోయిన దేవుని వాక్యం. లేవికాండంలో ఏమంటుందంటే, ఒకవేళ నీ పొరుగువాడి గొర్రెగా నువ్వు తీసుకుని దొంగతనం చేస్తే అతడికి 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు దావీదు అంటాడు, అవును, అబ్బా నా రాజ్యంలో ఇంత ఘోరమైన దుష్కార్యాలు జరుగుతున్నాయా, వాడు ఎవడైనా వాడు మరణానికి పాత్రుడే, వాడిని చంపాలి, అలాగే ఈ పేదవాడికి 4 గొర్రెలు ఇప్పించాలా అని ఊగిపోతా ఉంటే వెంటనే నాతాను ప్రవక్త అంటున్నాడు, దావీదు ఆ మనుషుడు ఎవరో తెలుసా, ఆ మనుషుడవు నీవే. చెప్పండి ఏమన్నాడు, ఆ మనుషుడివి నీవే. అబ్బా గుండె పగిలిపోయింది దావీదు గారికి. చూసారా, రాజుగారి దగ్గరికి వెళ్ళి పాపాన్ని ఫేస్ టు ఫేస్ చెప్పేయకుండా చిన్నగా కథ రూపంలో చెప్పి అతన్ని ముందు ఆలోచింపజేసేటట్టు చేసి సమయోచితంగా మాట్లాడి చివరికి ఆ మనుషుడు నీవే అని స్టార్ట్ చేశాడు. నేనే చేశాను అతను. అప్పుడు మరలా చెప్పాడు, దేవుడు నీకు ఇంత మంచి రాజ్యాన్ని, గొర్రెల దొడ్డులో తిరుగుతున్న నేను తీసుకొచ్చి రాజుగా చేసి ఇంతమంది భార్యని పిల్లల్ని సామ్రాజ్యాన్ని నీకు ఇస్తే ఇది చాలదన్నట్టు నీ పొరుగువాడి భార్యని బలవంతంగా తీసుకుంటావా, వాడిని చంపిస్తావా, తప్పు కదా అని మాట్లాడుతూ ఉంటే గుండెలు బాదుకున్నాడు దావీదు. అవును అయ్యా యెహోవా, నేను పాపం చేశాను. అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అంటే మూడోది నేనేం చెప్పానంటే దావీదు తప్పును ఖండించే విషయంలో స్నేహితుడైన నాతాను సమయోచితంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ పాయింట్ మనకే నేర్పిస్తుందంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే, పొరపాట్లు చేస్తే మీరు కూడా ముఖం మీద కూడా మాట్లాడకూడదు, ప్రేమగా మాట్లాడాలా, సమయోచితంగా మాట్లాడాలా, దెబ్బ తగలకుండా మాట్లాడాలా. మనకు బైబిల్ ఇలా ఉంది కదన్నా, ఇలా చేయకూడదు కదన్నా, మరి మీరేంటి ఇలా చేస్తున్నారు, అక్కడ చూసాను మిమ్మల్ని, మనం అక్కడ నిలబడకూడదు కదన్నా, మన ద్వారా దేవుడు నామకు అవమానం రాకూడదు కదన్నా, మీరు మంచిగా నిలబడినా బ్రాందీ షాప్ ముందు నిలబడ్డారు, ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, మీరు తాగేది అనుకుంటారు కదా, అలా ఉండకూడదు కదన్నా మనము అని సమయోచితంగా స్నేహితుడు తప్పుని ఎత్తి చూపాలి మనం. అంతేగాని ఉండదు మొహం మీద మాట్లాడి, దరిద్రుడా ఉంటే కట్టకుండా పో, అప్పుడు నేను మాట్లాడానే జీవనం, అప్పుడు వాక్యం నా వాక్యం కదా,
ఉంటేవాడు పోతే బా ఏదే ఉంటేవాడా ఏదేదే అంటే మొత్తం నేనే సృష్టించినట్టుగా నేనే తెలియలేని మాటలు నేర్చుకోవాలి. సేవ ఫస్ట్ నేర్చుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర. కాబట్టి బిడ్డలారా, నాతాను ప్రవక్త మాకు నేర్పిస్తున్నాడు, ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు సమయోచితంగా మాట్లాడండి. దెబ్బ దగ్గర కూడా నొప్పి కలగకుండా చెప్పండి. అంతేగాని ముఖం మీద చెప్పేస్తే ఇంక మళ్ళీ వాళ్ళు మీతో ఎప్పుడు మాట్లాడరు, ఇంక మీరు దగ్గరికి వచ్చినా పారిపోతారు వాళ్ళు అని చెప్తున్నాడు. బిడ్డలారా, అది నాలుగో సంగతి. 2 సమూయేలు 12:7, 2 సమూయేలు 12:7లో 5వ సంగతి ఇది. 5, దావీదు తప్పుని ధైర్యంగా ఖండించిన నాతాను ప్రవక్త. అది సమయోచితంగా మాట్లాడాలి, నొప్పి కలగకుండా మాట్లాడాలి, కానీ తప్పును ఖండించాలి తప్పునే. చివరికి చెప్పేయాలి, నువ్వు ఈ పాపం చేసావు దావీదు, దేవుని ఘోరమైన దుష్కార్యం చేసావు దావీదు, నువ్వు అలా చేయకూడదు కదా, ఎంత తప్పు చేసేసావు, అయ్యో దేవుడు ఎంత బాధపడుతున్నాడని దావీదు తప్పుని ధైర్యంగా ఖండించాడు. ఇదిగో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము తప్పు చేయకూడదు. తప్పు చేసిన వారిని సున్నితంగా వారి తప్పును వాళ్ళకి మనం తెలియజేయాలి. ఖచ్చితంగా చేయకూడదని మనం చెప్పాలి, ఖండించాలా. తర్వాత ఆరోది అక్కడే మనం చదువుకుంటే దేవుని తీర్పుని, దేవుడు ఏమైతే చెప్పమన్నాడో దావీదు గారికి, ఏ తీర్పు అయితే ప్రకటించమన్నాడో ఉన్నది ఉన్నట్లుగా ఒక్క మాట దాచకుండా. బిడ్డలారా, అక్కడ నాతాను ప్రవక్త ఏం చెప్తాడంటే, హలో అమ్మా ఉండారా, హలో ఆపేయమంటారా, ఆపేసేదానికే ఉన్నాను నేను, 52 నిమిషాలు అయింది, ఇప్పటికి ఆపేస్తా. ఎందుకు సార్ మాకు అవన్నీ చెప్తావు నువ్వా, ఎందుకు మాకు ఈ మాటలని, ఈ వాక్యం అంతా మాకు ఏదో చదువు లేని వాళ్ళమి, ఆదాం అబ్బారం 2 మాటలు చెప్పేసి పోయేదానికి ఎందుకు సార్ ఈ బాధలు మీకు అంత? మాకు అర్థం కాక మీకు నాకు అర్థమైంది, మీరు అర్థం చేసుకోండి. ఎంతకాలం పాలు పోయాలా, బిర్యానీ పెట్టవల్లే దేవుని పాదాలు పట్టుకొని ఏదో 4 మాటలు తీసుకొని చెప్తుంటే మీరు సూపులతో చంపేస్తున్నారు నన్ను. సూపులతో చంపేస్తే నేను ఇంకేం చెప్పేది వాక్యం? శాంతక సూపులు చంపేస్తాను శాంతక నన్ను. ఎన్నో చెప్పాను ఇప్పుడు దేవుని తీర్పుని ఉన్నది ఉన్నట్లుగా. దావీదు గారికి ఏం చెప్పాడు తెలుసా స్టెఫను? నాతాను ప్రవక్త ఏం చెప్తానంటే, దావీదు నీవు రహస్యంగా జరిగించావు పాపాన్ని, కానీ నీ భార్యల్ని దేవుడు బాహాటంగా నీ చేరువానికి అప్పగిస్తాడు. నీ భార్యల్ని అందరూ చూస్తూ ఉండగా చెరుస్తారంటే, ఆ మాట చెప్పడానికి ధైర్యం ఉండబలే. రాజు దగ్గరికి పోయి నీ భార్యల్ని అందరూ చూసినట్టు దేవుడు చేస్తాడన్నాడు అనుకో, తీసుకోండి కత్తి అంటే అయిపోతాడు. ఇక రాజుగారితో మాట్లాడుతున్నాడు, నీవేమో రహస్యంగా చేసావు, కానీ నీ భార్యలు దేవుడు నీ పొరుగువానికి అప్పగిస్తాడు. తమ్ముడు, ఒక మాటేనండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చక్కని మాట. ఏమాటంటే, మీరు మీ సొంత కుండలోని నీళ్లు పానం చేయండి, మీరు మీ సొంత బావిలో ఉబికే నీళ్లు తాగండి. ఆ సొంత బావి, సొంత కొండ ఎవరంటే భార్య అన్నమాట. నీ భార్య అందమైన దుప్పి, నీ భార్య లేడీ, ఆమె యవ్వన కాలం ముందు ఆమెతో సంతోషంగా ఉండు, నీ భార్యతో నువ్వు ఆనందంగా ఉండు. పరాయి స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్తావు? బిడ్డలారా, అక్కడ ఒక భయంకరమైన మాట రాశాడు సొలొమోను గారు. భయంకర మాట ఏంటో తెలుసా? ఒకవేళ కనుక మనం మన కుండలో నీళ్లు దాక్కపోతే, మన బావిలో నీళ్లు దాక్కపోతే, ఆ బావిలో నీళ్లు కుండలో నీళ్లు పొంగి పొర్లి వీధుల్లోకి పోతాయంట. బావిలో నీళ్లు ఉబికి బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయంట. నీతో పాటు ఆ నీళ్ళని అన్యులు అనుభవిస్తారు. అవి అన్యులు అనుభవించకుండా నీకే ఉండాలి కదా నీ నీళ్లు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీల దగ్గరకు పోతుంటారో, భార్య తన ఇంట్లో ఉన్న ఆడ మనిషి నీళ్లు, ఈ బావిలో నీళ్లు పక్కన వాళ్ళు తాగుతారంట. అంటే అన్యులు వచ్చి నీళ్లు తాగుతారు. మీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే పొరుగు వాళ్ళ భార్యలను ఆశిస్తామో, మనకు తెలియకుండానే మన నీళ్లు వేరే వాళ్ళు తాగుతారు, అన్యులు తాగేస్తారు. అంటే పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. మన కుటుంబంలో ఉన్న స్త్రీలు ఇతరులు లోబడిపోతారని అర్థం అన్నమాట. కాబట్టి మీ నీళ్లు మీరే తాగండి అని దీని అర్థం. దావీదు గారు పరాయి వారి భార్యతో తప్పు చేస్తే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ భార్యల్ని అందరూ చూస్తూ ఉండగా వేరే వాళ్ళు అనుభవిస్తారు. అది నీకు తెలిసినప్పుడు నువ్వు తట్టుకోలేవు. దావీదు ఎంత పని చేసావు, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసావు దావీదు నువ్వు. అసలు నీకు దేవుడు ఎంతమంది భార్యలు ఇచ్చాడు? చాలరా? నీకు చాలదా?
దేవుని తీర్పును ఉన్నదన్నట్లుగా, ఇదిగో నీ కొడుకే నీకు శత్రువుగా లేవబోతున్నాడు, నీ కుమారుడే నీకు శత్రువు లేవబోతున్నాడు, వాడు నిన్ను తరుముతాడు నీ ఇంట్లో నుంచి అని దేవుని తీర్పులు ఏమాత్రం దాచుకోకుండా భయపడకుండా ఉన్నదన్నట్టు చెప్తున్న నాతాను ప్రవక్త. అటువంటి శ్రేష్టమైన గుణాలు దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 7వది, దావీదుని సరి అయిన మార్గంలో తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ ప్రకటించాడో, ఎప్పుడైతే ఈ తీర్పులు ప్రకటించాడో, వెంటనే దావీదు గారు గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. నేను పాపిని ప్రభువా, నాతాను నిజంగా నేను పాపం చేశాను, నాతాను నీ కూడా చెప్పలేదు నాతాను, నేను నిజమే నేను పాపం చేశాను నాతాను, అయ్యా యెహోవా నేను పాపిని, పాపం చేసేసానని 2 సమూయేలు గ్రంథం 12-13 వచనంలో నుంచి ఆయన బాధపడతాడు అన్నమాట. పాపములు ఒప్పుకొని దేవుడి దగ్గర కన్నీళ్లు విడిచి గుండెలు బాదుకొని ఏమంటే రాత్రింబగళ్ళు ఏడుస్తూ క్షమాపణ అడిగాడు. అలా ఏడుస్తూ పాప క్షమాపణ కొరకు ఆయన రాసిన గీతమే, పాడిన పాటే 51వ కీర్తన. 51వ కీర్తన ఆయన రాసిన పాప ప్రాయశ్చిత గీతం. ఏం పాటది? శుద్ధ హృదయమో కలుగజేయుమో యేసయ్యా, ఎక్కువ బెట్ల నా అంతరంగములో నూతన మనసు నీవుమయ్యా. ఆపేద్దాం 5 నిమిషాలు. శుద్ధ హృదయమో కలుగజేయుమో యేసయ్యా, చాలు. నా అంతరంగములో నూతన మనసు నీవుమయ్యా, రక్షణానందము మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సుతో దృఢపరచుము దేవా, రక్షణానందము మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సుతో దృఢపరచుము దేవా. శుద్ధ హృదయమో కలుగజేయుమో యేసయ్యా, నా అంతరంగములో నూతన మనసు నీవుమయ్యా. హల్లెలూయా. ఇది 51వ కీర్తన. దేవా నేను పాపం చేశానని గుండెలు బాదుకొని దేవుడితో సమాధానపడి పాపం సరిచేయబడి సరి అయిన మార్గంలోకి రావడానికి కారణం నాతాను ప్రవక్త. నువ్వు నిజంగా స్నేహితుడు, నీకు ఎవరైనా స్నేహితుడు ఉంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి ఆ వ్యక్తికి బుద్ధి చెప్పి తిరిగి మరలా ఆ వ్యక్తి నువ్వు సరైన మార్గంలోకి తీసుకురావాలి ప్రేమతో. ఇప్పుడు ఏడు చెప్పా బిడ్డలారా. 8వది, దావీదుని దేవునికి విధేయునిగా మార్చిన ప్రవక్త. దావీదుని దేవునికి మరలా విధేయుడిగా మార్చాడు నాతాను ప్రవక్త. 9వది, మొదటి దినవృత్తాంత గ్రంథం 28:3లో దావీదుకు గొప్ప సలహాదారుడు. దావీదు ఏది సొంతగా చేయడు, తనకు ఏదైనా చేయాలనిపిస్తే నాతాను పిలిపించుకొని మాట్లాడి నాతాను ప్రవక్త ఓకే అంటే సలహా తీసుకున్నప్పుడు ముందుకెళ్తాడు. గొప్ప సలహాదారుడు. నీవు నీ స్నేహితుడికి సలహాదారుడుగా ఉండాలా, నీవు నీ స్నేహితురాలకి సలహాదారుడుగా ఉండాలా. ఏమైనా ఒకవేళ ఆమె నిన్ను అడిగితే ఎలా చేయాలి వాక్యానుసారంగా నువ్వు చెప్పాలి, మంచి సలహాలు చెప్పాలి. గుర్తుపెట్టుకో. 10వది బిడ్డరా, ఆ మొదటి బిడ్డ అంటే ఊరియాను చంపిన తర్వాత ఆమె గర్భవతి అయింది కదా, ఆమె మొదటి కుమారుడిని కంటది. ఆ కుమారుడు పాపం వల్ల పుట్టినవాడు కాబట్టి ఆ కుమారుడిని దేవుడు చంపేస్తాడు, ఆ బిడ్డ చనిపోతాడు. తిరిగి మరలా ఆమె గర్భవతి అయి 2వ బిడ్డను కంటది. ఆ బిడ్డకి సొలొమోను అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యెహోవా దేవుడు నాతాను ప్రత్యక్షంగా మాట్లాడు, నాతాను నువ్వు వెళ్ళి, వాడు నాకు చాలా ఇష్టమైన వాడు, ఇప్పుడు పుట్టిన సొలొమోను నాకు చాలా ప్రియమైన వాడు, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి ఒక పేరు పెట్టు, యెదీద్యా అనే పేరు పెట్టు అని చెప్తే నాతాను ప్రవక్త మరలా దావీదు గారి దగ్గరికి వచ్చి, అమ్మా బిడ్డని అమ్మ పేరు పెట్టాలి దేవుడు చెప్పమని చెప్పాడని మళ్ళీ ఆ సొలొమోను చేతుల్లో తీసుకొని ఈ బిడ్డకు దేవుడు యెదీద్యా అని పేరు పెట్టమన్నాడు అని చెప్పేసి పేరు పెట్టి వెళతాడు. ఆ యెదీద్యా అనే పేరుకి యెహోవాకు ప్రియుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. 11వది ఏంటంటే, దావీదు గారు చనిపోయే కాలంలో, దావీదు గారు చివరి కాలంలో, ఇక మరణించబోతున్న టైంలో దావీదు గారి తర్వాత నెక్స్ట్ రాజు అవ్వాల్సింది దేవుని చిత్తం ప్రకారం సొలొమోను దేవుని చిత్తం ప్రకారం నెక్స్ట్ రాజు అవ్వాలి. కానీ దావీదు గారికి హగ్గీత్ అనే స్త్రీకి పుట్టిన అదోనియా, హగ్గీత్ అనే ఆమెకి దావీదుకి పుట్టిన అదోనియా అనే కుమారుడు, దావీదు గారి కుమారుడు కపటంగా నేను రాజు అవ్వాలని ఆశపడి కొందరిని పోగు చేసుకొని ఏమంటే రాజుగా పట్టాభిషేకం చేయడానికి వెళ్ళి మీటింగ్ పెట్టుకొని అక్కడ పట్టాభిషేక ప్రార్థన జరుగుతూ ఉంటే ఈ సంగతి అంతా తెలుసుకున్న నాతాను ప్రవక్త వెంటనే బత్షెబాని పిలిచి టకటకటక ఆమెకి కొన్ని విషయాలు చెప్పి, త్వరగా దావీదు గారి దగ్గరికి మాట్లాడు, అమ్మా
దావీదు తెలియదు ఈ విషయాలు, త్వరగా వెళ్ళు, నీ వెనక నేనే వస్తానని, నేను కూడా వస్తానని తగటగటగా వెళ్ళి నాటకీయంగా ఈ విషయాలన్నీ దావీదు గారు చెప్పి అక్కడ రాజు అయి రాకముందే దావీదు గారి ద్వారా చాటింపు వేయించి సొలొమోనుని రాజుగా చేయడంలో ప్రముఖ పాత్ర వహించి ఆదోనియా కుట్రని సమర్థవంతంగా తిప్పికొట్టాడు అన్నమాట నాతాను ప్రవక్త. ఆదోనియా కుట్రని సమర్థవంతంగా తిప్పికొట్టాడు. అంటే ఇజ్రాయెల్ రాజ్యం క్రమంగా దేవుని చిత్తంలో వెళ్ళాలన్న తపన కలిగిన వాడు కాబట్టి నాకెందుకులే ఈయన కొడుకే ఆయన కొడుకే మధ్యలో పోతే నన్ను చంపుతారు అనుకోకుండా దేవుని చిత్తం నెరవేర్చబడుట కొరకు ఆదోనియా కుట్రని భగ్నం చేసి తిప్పికొట్టాడు సమర్థవంతంగా. వెళ్ళారా? 12వది, ఆ తర్వాత దావీదులా చెప్పినట్లుగా సొలొమోను తీసుకొని వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేయడంలో కీలక పాత్ర దగ్గరుండి సొలొమోను తీసుకొని వెళ్ళి నూనె పోసి సాదోకు యాజకుడు నూనె పోసి తైలం పోసి రాజుగా అభిషేకిస్తే ఆ కార్యక్రమంలో నాతాను కూడా పక్కనే ఉండి సొలొమోనుని రాజుగా అభిషేకించడంలో పట్టాభిషేకం చేయడంలో తనదైన పాత్ర కీలక పాత్ర వహించాడు. అందుకే నాతాను దేవుడు మహిమకరంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇదంతా దేవుని ప్రణాళిక. ఇలా చేయడం దేవుని ప్రణాళిక. నాతాను దేవునికి అప్పగించుకున్నవాడై దేవుని ప్రణాళికని సక్రమంగా అమలయ్యేటట్లుగా తన వంతు కృషి చేసి దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికని క్రమబద్ధంగా జరిగించటంలో ఏమండి దేవుని ప్రణాళికని అమలు జరపడంలో తన వంతు తానుగా దేవునికి సహాయపడ్డాడు. దేవుని పని జరిగించాడు. తర్వాత 14వది వెళ్ళారా? కొన్ని రోజులు గడిచిన తర్వాత అబ్రహాం అంటున్నా దావీదు గారికి బత్షెబాకి మొత్తం నలుగురు పిల్లలు పుడతారు. మరలా 4 పిల్లలు, చనిపోయిన బిడ్డ కాకుండా 4 కొడుకులు. కూతురు సంగతి రాయలేదు. 4 కొడుకులు పుట్టారు మళ్ళీ దావీదు గారికి. లాస్ట్ వాడు సొలొమోను మూడో బిడ్డకి 1వ దినవృత్తాంత గ్రంథం 3వ 5వ వచనంలో ఉంటుంది ఈ మాట. తన 3వ కుమారుడికి నాతాను మీద ఉన్న ప్రేమను బట్టి, తన స్నేహితుడి మీద ఉన్న అభిమానాన్ని బట్టి, తన స్నేహితుడి మీద ఉన్న ఆ ఆప్యాయతను బట్టి దావీదు గారు బత్షెబా ఇద్దరు కలిసి తన 3వ కొడుక్కి నాతాను అని పేరు పెట్టుకుంటారు. చూసారా? మీ ఫ్రెండ్స్ రేపు వాళ్ళ పిల్లలకి మీ పేరు పెట్టుకోబల్లే, మీ పేరు పెట్టుకోవాలనిపించాలి వాళ్ళకి. అట్లాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి మన స్నేహితులతో. సార్, నెల్లూరులో చెప్పాల్సిన వాక్యాన్ని ముత్తుకూరులో చెప్తున్నట్టున్నావు నువ్వు. మేము మా పేరు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరండి? జీవితాన్ని సరిదిద్దుకొని ప్రవర్తన మార్చుకొని పరిశుద్ధంగా నడుంగట్టుకొని పాపంలో జారిపోకుండా సాక్ష్య జీవితం కలిగి క్రమంగా దేవుని సేవిస్తూ యథార్థంగా నువ్వు జీవిస్తే నీతో స్నేహం చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి నీ పేరు పెట్టుకుంటారు యేసు నామములో. నమ్మితే హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సరేలే మీరు ఇంక అట్ట డల్ అయిపోతే నేనేం చేసేది? తన 3వ బిడ్డకి నాతాను ప్రవక్త పెట్టుకున్నారు. లాస్ట్ మాట తన జీవితకాలం అంతా దేవునికి నమ్మకంగా, తన జీవితకాలం అంతయు దేవునికి నమ్మకంగా ప్రవక్తగా ఇజ్రాయేల్ దేశాన్ని సరిగ్గా నడిపించడంలో తన వంతు పాత్ర పోషించి బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశం కానీ ఇజ్రాయెల్ ప్రజలు కానీ తప్పిపోకుండా ఇజ్రాయెల్ దేవునికి నమ్మకంగా ఉండినట్లు సహకరించాడు. దేవుని చేతిలో సాధనంగా వాడబడ్డాడు. తాను చనిపోయే వరకు ఇజ్రాయేలీలో ఎవరు కూడా విగ్రహారాధనలో పడిపోకుండా, దావీదు రాజు తప్పిపోకుండా, సొలొమోను రాజు తప్పిపోకుండా తాను బతుకున్నంత కాలం దేశాన్ని చక్కగా నడిపించాడు. అందుకే ఈరోజు నాతాను ప్రవక్తను మన కన్నుల ముందు పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బతుకున్నంత కాలం దేనక్క కళ్ళు మూసుకో బాగా. నువ్వు బతుకున్నంత కాలం నీ పిల్లలు ఎవరు కూడా దేవునికి దూరం కాకుండా చూసుకోవాలా. నువ్వు బ్రతుకున్నంత కాలం సంఘములో ఇంకొక బోధ రాకూడదు. సంఘములోని విశ్వాసుల్లో లోకత్వం రాకూడదు. ఇశ్రాయేల్ పాస్టర్ బ్రతుకున్నంత కాలం సంఘములో లోకత్వం కనబడకూడదు. పాపం పెరగకుండా ఉండాలా. దేవునికి లోబడే వాళ్ళు తయారవ్వాలి. నీవు బతుకున్నంత కాలం నాతాను ప్రవక్త తన జీవితాంతం దేవుని నమ్మకంగా మంచి ప్రవక్తగా ఉండి దేశాన్ని ప్రజలని దేవుని మార్గాలు నడిపించడానికి సహకరించాడు. అటువంటి ఉన్నతమైన భక్తి చేయాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. చేస్తావా? చేయవా? నీ ఇష్టం బిడ్డ, నీ ఇష్టం. ఆస్వాదించబడాలంటే, ప్రభు కోసం మహిమకరంగా వాడబడాలంటే నాతాను ప్రవక్త సుగుణాలు తీసుకోండి. ఆయన జీవిత పాఠాలు ఎన్నో మనకు దీవెనకరం. తన బిడ్డకి పేరు పెట్టుకుందమ్మా. ఎంత ప్రేమ చూడు నాతాన్ అంటే. వాళ్ళకి తన 3వ బిడ్డకు పేరు పెట్టుకున్నారు నాతానని. రాబోయే రోజుల్లో ఇశ్రాయేల్ పాస్టర్ల పేర్లు కూడా పెట్టుకుందరు గాక. మీరు ఎట్లా నమ్మట్లేదులే, నేను నమ్మతా. మీరు నమ్మట్లేదులే, నేనేం చేసేది చెప్పండి మీరు నమ్మకపోతే.
నా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఆ రీతిగా అనేకులు దీవెనకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.